దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తులు మనం చెల్లించబద్దులమై ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం విందాం. దేవుడు మనతో సూటిగా మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం దయచేసి మనము చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మౌలికగా ప్రేమించి మా పనులకు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఉన్నాను. నీ వాక్యం మితపరచు ఉండగా అది మా శరీరంలోనికి, మా హృదయంలోనికి ప్రవేశించి మమ్మల్ని సరిచేసి, సరిదిద్ది, సమకూర్చి, బాగు చేసి, బలపరిచి, స్థిరపరిచి ప్రభువా మాలో ఉన్న లోటుపాట్లను సరిచేసి మాలో ఉన్న నీకు వ్యతిరేకమైన విరుద్ధమైన స్వభావాలను కూడా కొట్టివేయను గాక. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నా. నీ వాక్యము రెండంచుల ఖడ్గం, నీ వాక్యము అద్దము వంటిది నాయన. అలాంటి నీ అద్దము వంటి నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ కలిగి చేసుకోమని పెట్టుకుంటున్నాం. మాలో నిర్లక్ష్యం అలక్ష్యం ఉన్నది అనేది ఉండకుండా లేకుండా సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ సంచారం మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మరొకసారి ప్రేమ దేవుని బిడ్డలారా, పెనుగులాట అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడండి? ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడంట? తన మామ లాబాను దగ్గర నుంచి బయలుదేరి తన భార్యలను, తన యొక్క దాసీలను, తన యొక్క పిల్లలను, తన ఆస్తిని సమకూర్చుకొని తిరిగి స్వస్థలానికి వస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, తనలో ఉన్నటువంటి ఒక భయం తనను వెంటాడుతూ వచ్చింది. మనకందరికీ తెలిసినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఆయనలో ఎప్పుడు భయం వచ్చింది అని ఒకసారి గమనిస్తే, ఎప్పుడు ఆ భయం అతనిలో కూడా మొదలైంది అని ఒకసారి మనం గమనించి మనము చూసినప్పుడు ప్రేమ దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన బయలుదేరి వచ్చేసి ఇంకా దగ్గరకు వచ్చేస్తాము అన్నటువంటి సమయంలో ఆయన తన అన్న అయినటువంటి ఏశావు జ్ఞాపకానికి వచ్చాడు. తన పిల్లలను, తన ఆస్తిని, తన భార్యలను అందరినీ ఎబ్బోకు రేవులు దాటించేసి ఒక్కడిగా మిగిలిపోయాడు. ఎవరి కోసం మిగిలిపోయాడు ఆయన అని అంటే, ఆయన తన కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు. తన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమ దేవుని బిడ్డలారా గమనిస్తూ ఉంటూ ఉన్నాడు. నా వల్ల నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు, నేను చేసినటువంటి తప్పిదం, లేక నేను చేసినటువంటి పాపం, లేక నేను చేసినటువంటి తప్పు నా పిల్లల పైకి రాకూడదు, లేక నా సంతానం పైకి రాకూడదు, లేక నా కుటుంబం పైకి రాకూడదు అనేటువంటి ఒక నిశ్చయితతోని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర మొరపెట్టడానికి ఒక్కడిగా మిగిలిపోయినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఇందాక మనం సాక్ష్యం విన్నాం. ప్రేమ దేవుని తన కుమారుని కొరకై ప్రేమ దేవుని దూర ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చి తన కుమారుని కొరకు ఎలాగైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో, కుటుంబం కొరకు, పిల్లల కొరకు, సంతానం కొరకు ఎలాగైతే ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాడో, ఇక్కడ ప్రార్థన సహాయం కోరడానికి ఎలాగైతే వచ్చాడో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం కూడా ప్రార్థన సహాయము కోరడంలో తప్పేమీ లేదు. రెండవ మాట మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే, ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కడిగా మిగిలిపోయాడంట. ఆయన ఎంతమంది మిగిలిన ఇక్కడ ఒక్కడిగా మిగిలిపోయాడు. ఒక్కడిగా మిగిలినటువంటి ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకందరికి తెలిసినటువంటి వాక్య భాగం ఏంటిది అని ఒకసారి గమనిస్తే, పరమగీతంలో మనం చూస్తూ మన అంశం ఏంటిది? నీ హారములలో చదవండి, మాట చదవండి దయచేసి. నా సహోదరి ప్రాణేశ్వరి, నా హృదయం వశపరచుకుంటివి, ఒక చూపుతో నా హృదయం వశపరచుకుంటివి,
నీ హారములలో ఒక హారము చేత నన్ను వశపరచుకుంటేవి అని చూస్తూ ఉన్నాం. ఏదట? నీ హారములలో ఒక హారము చేత, అనగా నీ ప్రార్థనలో ఒక ప్రార్థన చేత నన్ను వశపరచుకుంటేవి, అనగా నన్ను నువ్వు ఏం చేస్తున్నావు? హత్తుకున్నావు. నన్ను నీవు నీ వైపు చూచేటట్టుగా చేశావు. నన్ను నీ వైపు నీ ప్రార్థనకు ఆలకించేటట్టుగా చేశావు. నీ ప్రార్థన దేవుడు వినాలి. నీ ప్రార్థన దేవుడు ప్రేమ దేవులను ఆలకించాలి. నీ ప్రార్థన వైపు ఆయన మొగ్గు చూపించాలి. నీ ప్రార్థన వైపు ఆయన ప్రేమ దేవుల చూడమే కాకుండా నీ ప్రార్థనను అంగీకరించే విధంగా, స్వీకరించే విధంగా, జవాబును అనుగ్రహించే విధంగా నీ ప్రార్థన ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఈయన పెరుగులాడటం మొదలు పెట్టినాడు. ఎవరితో పెరుగులాడుతున్నాడు? దేవునితో పెరుగులాడుతూ ఉన్నాడు. దేని కోసం పెరుగులాడుతున్నాడు అని ఒకసారి గమనిస్తే ఆశీర్వాదం కోసమే. కానీ ఆశీర్వాదం దేనికేనంటే తన కుటుంబాన్ని గురించి ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. నేను మీ అందరికి నేను సంఘాన్ని కోరుతూ ఉన్నాను. దైవజనమా, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు తల్లిగా, తండ్రిగా ఈ రోజున నువ్వు రక్షణ పొందినావు, మారుమనసు పొందినావు, బాప్తిసం తీసుకున్నావు, బలలో పాల్గొంటున్నావు, సంఘంలో సభ్యత్వం కలిగి ఆయన శరీరం అనే అవయవంలో నువ్వు చేర్చబడ్డటువంటి నీవు నీ యొక్క కష్టముల గురించో, లేక నువ్వు ఎలా మారు మనసు పొందావో, నువ్వు ఎలా రక్షణ పొందావో, దేవుని సన్నిధికి నువ్వు ఎలాగ వచ్చావో, ఏనాడైనా ఎప్పుడైనా ప్రేమ దేవుని బిడ్డ నీ కూతుర్ని, నీ కుమారుని కూర్చోబెట్టి, లేక నీ పిల్లలను కూర్చోబెట్టి నీ సాక్ష్యాన్ని నీవు ఎప్పుడైనా నీ పిల్లలతో పంచుకున్నావా? దేవుడు సూటిగా అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ రోజు నువ్వు ఎలా మారు మనసు పొందావో తెలియాలి నీ పిల్లలకి. నువ్వు ఎలా రక్షణ పొందావో తెలియాలి నీ సంతానంకి. నువ్వు ఎలాగా దేవుని సన్నిధిలో ప్రేమ దేవుని బిడ్డ దేవుని అంగీకరించినావో, నిజమైన దేవుని ఎలా స్వీకరించినావో, నీ నిజమైన దేవుని నువ్వు ఎలాగా నమ్మినావో, ఎందుకు నమ్మినావో, ఎందుకు నువ్వు నమ్మాల్సి వచ్చిందో, నిజమైన దేవుని ఈయననే అని ఎలా తెలుసుకున్నావో, ఏనాడైనా నీ సంతానం అనగా నీ పిల్లలకు నీవు సాక్ష్యముగా చెప్పినావా? సూటి ప్రశ్న. నీవు ఎలాగైతే ఒకవేళ మన క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, మనం క్రైస్తవులము అయ్యి ఉండవచ్చు, మన పేరెంట్స్ క్రైస్తవులైనంత మాత్రాన నీకంటూ ఒక మారు మనసు ఉంటుంది, నీకంటూ ఒక రక్షణ ఉంటుంది, నీవంటూ దేవుని అంగీకరించే పరిస్థితి వస్తుంది, లేక సమయం వస్తుంది. ఆ వచ్చిన సమయాన్ని నీ పిల్లలతో నువ్వు పంచుకోవాలి. ఎలా పంచుకోవాలి? నువ్వు ఎలా మారు మనసు పొందావో, నువ్వు ఎలా రక్షణ పొందావో, నువ్వు ఎలా దేవుని నమ్ముకున్నావో, ఎలాగ దేవుని అంగీకరించినావో, ఎలాగ దేవుని దగ్గరకు వచ్చావో, ఎప్పుడైనా నేను మారు మనసు పొందినావో నీ పిల్లలకు నువ్వు తెలియజేయాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, ఒక తండ్రి అంటున్నాడు, అయ్యా నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను, ఎక్కడికెక్కడికో తిరిగాను, నేను ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాను, నేను చాలా మంది డాక్టర్ని కన్సల్ట్ చేశాను, అయ్యో నేను మంత్రగారి దగ్గర కూడా వెళ్ళాను, నేను ఇక రకరకాల భూత వైద్యం దగ్గర కూడా వెళ్ళాను నేను. అయితే ఎక్కడ నాకు స్వస్థత జరగలేదు, ఎక్కడ నాకు బాధ అవ్వలేదు, నేను చనిపోతాను అనుకున్నాను, నా భార్య అయిపోతుందో అనుకోని భయపడ్డాను. నాన్న ఈ రోజున నిజంగా నా పిల్లలు ఏమైపోతారని భయపడ్డాను. నేను రోజున నా జీవితంలో నేను ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నేను నెట్టివేయబడ్డానో తెలుసా? అలాంటి మరణిస్తానేమో, చనిపోతానేమో అని భయపడ్డాను నేను. మీరు ఏమైపోతారని భయపడ్డాను, మీ జీవితాలు ఏమైపోతాయని భయపడ్డాను నేను. నిజంగా నేను నా పిల్లలు ఏమైపోతారని భయపడ్డాను నేను. మీ భవిష్యత్తు ఏమైపోతుందని భయపడ్డాను నేను. అలాంటి సమయంలో నేను దేవుడిని నమ్మానయ్యా. అలాంటి సమయంలో నేను దేవుని దగ్గరికి వచ్చానయ్యా. నిజమైన దేవుని నేను తెలుసుకున్నానయ్యా. ఇదిగో సంఘం వచ్చింది, ప్రార్థన చేసింది. ఇదిగో సేవకుడు వచ్చాడు, సేవకురాలు వచ్చింది, వారు మా గురించి ఎంతో ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు, వారితో కన్నీరు కార్చిన, రాత్రనగా పగలనగా నా ఇల్లు దర్శించిన, ఇదిగో కుటుంబంలోకి వచ్చిన, దేవుని సందు ప్రార్థన చేసిన, రాత్రులు ప్రార్థన చేసిన. నిజంగా వారి ప్రార్థన ఈ రోజున గొప్ప కార్యం నా జీవితంలో జరిగించి, వారి ప్రార్థన నా జీవితంలో అద్భుత కార్యం జరిగించి, నేను స్వస్థత పొందుకున్నా, నేను బాగయ్యాను, నా యొక్క అనారోగ్యం బాగైంది, నా అస్వస్థత బాగైంది, నా వ్యాధి రోగం బాగైంది. నిజంగా చనిపోతాను అనుకున్నాను, కానీ నేను సజీవ లెక్కలో లెక్కించబడ్డాను. ఇలాగ దేవుణ్ణి నేను తెలుసుకున్నాను. ఆమేన్. ఎవరు ప్రార్థన చేశారంట? సంఘం.
ఎవరు ప్రార్థన చేశారట? సేవకురాలు ప్రార్థన చేశారు. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నీ సాక్ష్యం నీ పిల్లలకు తెలియాలి. నువ్వెందుకు దేవుని నమ్మినావో తెలియాలి. నువ్వెందుకు దేవుణ్ణి దగ్గరికి వచ్చావని వాళ్ళకి తెలియాలి. వారికి కూడా సాక్ష్యం ఉండాలి. వాళ్ళ పిల్లలకి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఒకనొక సమయంలో నిజంగానే చాలా పరిస్థితి అంతా కూడా భయంకరమైపోయింది. డాక్టర్స్ అన్నారు, మా వల్ల ఏం అయ్యేది లేదు, ఇంటికి తీసుకొని వెళ్ళిపోమని చెప్పారు. నేను మరణ పడకలో ఉన్నా. అందరూ వచ్చారు, చూస్తూ ఉన్నారు. నిజంగానే చనిపోతాను అనుకున్నారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. అయ్యో, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి అని నేను వేదన పడుతున్న సమయంలో నాకు రాత్రికాల సమయంలో ఒక వెలుగు కనపడింది. ఆ వెలుగులో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అమ్మా భయపడకు, అమ్మాను భయపడకు, నేను స్వస్థపరుస్తున్నాను, నేను బాగుపరుస్తున్నాను, నేను యేసు క్రీస్తు ప్రభువుని, నీ రక్షకుని, నువ్వు భయపడకు, దిగులు పడకు, జడియకు అని ప్రేమ దేవుని బిడ్డ మాట్లాడుతున్నటువంటి సమయం ఆమె లేచి కూర్చుంది. తన అనారోగ్యం ఎక్కడ పోయిందో తెలియదు, తన వ్యాధి ఎక్కడికి పోయిందో తెలియదు, తన నొప్పి ఎక్కడ పోయిందో తెలియదు, తన అనారోగ్యము, తన అస్వస్థత ఎక్కడ పోయిందో తెలియదు, తన బలహీనత ఎక్కడ పోయిందో తెలియదు. అందరూ డాక్టర్స్ అందరూ చంపేస్తే చనిపోతావు అనుకున్నారు. కానీ నువ్వు చనిపోతావు అన్నారు. చేతులు ఎత్తేస్తున్నారు. వీ డోంట్ హ్యావ్ ఎనీ హోప్ అని అన్నారు వాళ్ళు. మీరు సంతకం పెట్టు అని చెప్పినారు. మీరే అమ్మ నా కళ్ళ ముందు తెలియాడుతూ ఉన్నారు. మీరు ఏమైపోతారు, ఆడపిల్లలు ఏమైపోతారని భయపడ్డారు, దిగులు పడ్డారు, వేదన పడ్డారు, ఏడ్చే స్థితి కూడా నాకు లేదు. అలాంటి సమయంలో నా దేవుడు నాతో మాట్లాడినాడు. నా సంఘం, ఆమేన్, హల్లెలూయా, అనగా ఇప్పుడు నా సంఘం, అనగా అప్పుడు నేను మారు మనసు పొందిన సమయంలో ఒక సహోదరు వచ్చింది. ఇదిగో మా అయ్యగారు వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆయన ప్రార్థన చేస్తే బాగవుతావు, నువ్వు స్వస్థత పొందుకుంటావు అని చెప్పారు. అప్పుడు మా ఆయన, అనగా మీ నాన్నగారు పిలిపిమని చెప్పినారు. వచ్చారు, ప్రార్థన చేశారు. నేనెవరో తెలియదు, నేనేమవుతానో వాళ్ళకి తెలియదు, నా కులం ఏంది, నా మతం ఏంది అట్లాంటిది ఏమీ అడగలేదు వాళ్ళు. అమ్మ నువ్వు బాగవుతావు, నువ్వు మంచిగా అవుతావు, నువ్వు స్వస్థత పొందుకుంటావు, డాక్టర్స్ కాదన్నారు. కానీ నా నిజమైనటువంటి పరమ వైద్యుడు మాత్రం నీకు స్వస్థపరుస్తానని ఒక చక్కని నిరీక్షణ కలిగిన నిరీక్షణతో కూడుకున్నటువంటి మాట చెప్పారు. అమ్మా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. రాత్రి అనక పగలనక నా దగ్గర కూర్చున్నారు. ఆ రాత్రి దేవుడితో మాట్లాడినాడు. నేను లేవనెత్తబడ్డాను, నేను లేచి కూర్చున్నాను. నా వ్యాధి ఎక్కడ పోయిందో, ఇప్పటి వరకు నాకు వ్యాధి లేదు, రోగం లేదు, బలత లేదు, నొప్పి లేదు, ఏమీ లేదు. ఈ రోజు నేను ఆ సంఘంలో అనగా దేవుని నమ్ముకునే పరిస్థితి దేవుడు నాకు కల్పించినాడు. ఆ దేవుని నమ్మినాను. ఆ దేవుని నిజంగా ఆ దేవుని వల్ల నేను వచ్చిన మన కుటుంబం ఇది స్థాయిలో ఉంది. అప్పుల్లో కూరుకుపోయారమ్మా. ఎవరు లేరు, ఏ కుటుంబస్తులు, ఏ బంధువులు కూడా మనల్ని ఆదుకోలేదు. ఎవరు కూడా, ఏ స్నేహితులు, తెలిసిన వారు ఎవరు కూడా మనకు అప్పు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఇవ్వలేని పరిస్థితులు అయిపోయింది. దిగజారిపోయిన పరిస్థితిలో, ఆర్థికపరమైన దిగజారిన పరిస్థితిలో మనం దిగిపోయినప్పటికీ ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో నేను దేవుని నమ్మినాను. ఆ సమయంలో నేను దేవుని నమ్మినాను. నా అప్పులన్నింటిలో భయంకరమైన పరిస్థితులను కూరుకుపోయి ఊపిలో కూరుకుపోయినా నేను వచ్చాను. ఆ కూరుకుపోయినటువంటి సమయంలో నా దేవుడు నాతో మాట్లాడినాడు, నన్ను లేవనెత్తినాడు. ఈ రోజున ఇంత పెద్ద బిల్డింగ్ మనకు ఉందనంటే ఒకనొక స్థితిలో భయంకరమైనటువంటి పరిస్థితులు నేను అప్పుల్లో ఉండినాను, ఆర్థిక పరమైన బలహీనమైన స్థితిలో నేను ఉండినాను. ఈ రోజున దేవుడు నన్ను లేవనెత్తినాడు. ఈ రోజు దాన్ని లేవనెత్తడానికి కారణం ఏంటో తెలుసా? నేను ఆ దేవుడిని నమ్మినాను, ఆ దేవుని రక్షణ పొందిన దేవుని సన్నిధిలో ఆ దేవుని పైన ఆధారపడ్డాను, ఆ దేవుడిని ఆశ్రయించినాను. ఆశ్రయించినటువంటి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను వదిలిపెట్టలేదు, నన్ను ఏ మాత్రం కూడా ఆయన నన్ను విడనాడలేదు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు నా కుమార్తె. చాలా భయపడ్డాను, చాలా వేదన పడ్డాను. ఆడపిల్లని ఎలాగ పోషించాలనుకున్నాను.
అమ్మ మీకు పెట్టి గంజి మాత్రమే పోసేదాన్ని. ఆ గంజిని తాగి మీరు కడుపు నొస్తూ వేదన పడుతూ పడుకునే వాళ్ళు. ఆహారం లేక కొంచెం బియ్యంతో గంజి పోసి నీళ్లు పోసి ఆ గంజిని తాగించేదాన్ని. పాలు పట్టాల్సిన సమయంలో గంజిని తాగించా. అలాంటి దీనావస్థలో వచ్చి దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చాడు. ఆ దేవాది దేవుడు నన్ను తిరిగి మరలా పైకి లేవనెత్తినాడు. ఏ దేవుడిని నమ్మినాడో ఆ దేవుడు నమ్మకమైన వాడిగా నాకు ఉన్నాడు ఆయన. అందుకే నేను కూడా ఆ దేవుడికి నమ్మకమైన బిడ్డగా నేను ఉంటూ ఉన్నా. ఆ దేవుడిని విశ్వాస పాత్రగా ఉంటూ ఉన్నా. ఏది జరిగినా ఈ మనుషులు ఎన్ని రకాలుగా నన్ను శోధించినా, నన్ను బాధించినా, నన్ను వేధించినా, నిందించినా, అవమానించినా, నేను మాత్రము నా దేవుని విడిచిపెట్టలేదు, నా సంఘాన్ని విడిచిపెట్టలేదు, నా సేవకుని విడిచిపెట్టలేదు, నా యొక్క సహోదరుని విడిచిపెట్టలేదు. వారితో కలిసి నేను ప్రార్థన చేయడం వల్ల ఈ రోజున నేను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నేను ఉన్నాను. అందుకే ఈ దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. I am in the presence of the Lord. My price, నాకు నా మొరంతా కూడా దేవునికే. నా మొరంతా కూడా దేవునికే. నా దేవుడిని రక్షించినాడు, నా దేవుడిని కాపాడినాడు, నా దేవుడిని లేవనెత్తినాడు. నా ప్రతి మొర వెనుక, నా ప్రతి ప్రార్థన వెనుక ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు నీడుగా ఉన్నాడు, ఆయన నాకు అండగా ఉన్నారు. అందుకే నేను ఆ దేవుడిని నేను ప్రతిరోజు వాక్యం చదువుతాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు నా దేవుని సన్నిధిలో నా దేవునికి నేను విజ్ఞాపన చేస్తాను. నా ముఖంలో నా దేవునికి నేను చూపిస్తాను, నా స్వరాన్ని నా దేవునికి వినిపిస్తాను. నా సన్నిధిలో నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నేను నా దేవుని సన్నిధిలో నేను ఉన్నాను. ఇక్కడ వచ్చిన కనుకనే నా జీవితంలో దేవుడు చేసిన మేలు నేను ఎన్నడూ మరవను. అందుకే ఇదిగో ఎప్పుడు దేవుని దగ్గర నేను ఇక్కడ మోకరించిన, నా కుటుంబం కోసం మోకరించిన, నా దేవుని ఆశీర్వాదం కోసం నేను మోకరించాను, నా దేవుని సన్నిధిలో నేను మోకరించాను. ఆయన నా తోడు నాకు కావాలి. ఆయనను విస్తరింప చేస్తానన్నాడు, ఆయనను వ్యాపింప చేస్తానన్నాడు, ఆయనను దీవిస్తానని చెప్పినాడు. ఆయన వాగ్దానాన్ని మర్చిపోయాను, ఆయన నాకు వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేశాడు. 21 సంవత్సరాలు నా మామ దగ్గర ఉన్నాను, కానీ నా దేవుని మందిరాన్ని సన్నిధిలో నేను వెళ్ళేటప్పుడు ఆ పద్మనాభం దగ్గర నేను మోకరించినటువంటి, ఆ నిలబెట్టినటువంటి ఆ రాత్రి లేక ఆ నూనె పోసిన యొక్క స్థలంలో నేను మర్చిపోయాను. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని సైతం మర్చిపోయాను. నా దేవుని దర్శనాన్ని నేను మర్చిపోయాను. తిరిగి నా దేవుడు నాకు ఆ యొక్క దర్శనాన్ని జ్ఞాపకం చేశాడు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ దేవుడు నేను ఎన్నడూ కూడా మరువడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ సాక్ష్యం నీ పిల్లలకు తెలియాలి. నీ సాక్ష్యం నీ పిల్లలకు నువ్వు వివరించాలి. నీ జీవితం నువ్వు దేవుని దగ్గరికి, లేక నువ్వు జీవితం ఎలాగైతే ప్రాస్పెరిటీ పొందుకున్నావో, ఎలాగైతే దీవింపబడ్డావో యావత్తు కూడా నీ పిల్లలకు తెలియాలి. నీ కష్టము తెలియాలి, నీ శ్రమ తెలియాలి, నీ బాధ తెలియాలి, నీ వేదన తెలియాలి, నీ కన్నీరు తెలియాలి, నీ దుఃఖము తెలియాలి, నీ ఆవేదన తెలియాలి. ఆమేన్. శ్రమలలో నీవు నాకు తోడుంటివి, మొరపెట్టగా నా మొర వింటివి. శ్రమలలో నీవు నాకు తోడుంటివి, మొరపెట్టగా నా మొర వింటివి. ఆదుకొంటివి, నన్నాదుకొంటివి, నీ కృపతో నన్ను ప్రోక్షించితివి. ఆదుకొంటివి, నన్నాదుకొంటివి, హల్లెలూయా. నువ్వు ఇటు కొట్టివేయబడుతున్నావా? ఇటు నెట్టివేయబడుతూ ఉన్నావా? నేను ఎవరు కూడా గుర్తించట్లేదా? నేను ఎవరు కూడా ప్రేమించట్లేదా?
నీ స్థితిని చూసి నీ దగ్గరికి ఎవరు రానివ్వట్లేదా? నీ పరిస్థితిని చూసి అందరిని వెలివేస్తూ ఉన్నారా? నీ పరిస్థితిని బట్టి నీ యొక్క జీవితంలో నీ యొక్క సంతోషం కోల్పోయినావా? నేను ఎవరు కూడా ప్రేమ దేవుళ్ళారా నువ్వు పలానా వ్యక్తి అని నేను గుర్తించకుండా ఉంటూ ఉన్నారా? నెవర్ మైండ్. ఈ లోకాన్ని కాదు నువ్వు చూడాల్సింది, నిన్ను ప్రేమించిన దేవుని వైపు నువ్వు చూడు. నిన్ను ప్రేమించిన దేవుని వైపు చూడమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతా ఉంది కానీ ఒక్కడిగా మిగిలిపోయాడు. కారణం పరిస్థితులు అనుకూలించక, పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు చేరాల్సింది దేవుని సన్నిధికి, నువ్వు పోరాడాల్సిన దేవుని సన్నిధిలో, నువ్వు పెరిగిలాడాల్సిన దేవుని సన్నిధిలో. నీ పోరాటము దేవుని దగ్గర పోరాడాలి. లోకానుసారంగా మనుషులతో కాదు నీ పోరాటం, దేవుని సన్నిధిలో దేవుని దగ్గర. నువ్వు దేవునితో పోరాడు, దేవుని దగ్గర అడుగు, దేవునికి మొరపెట్టి దేవునికి నువ్వు విజ్ఞాపన చేయి. నువ్వు దేవుణ్ణి అడిగి వచ్చిన, నువ్వు దేవుని అడిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో ఆయన చేస్తాడు. ఆమేన్. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక్కడిగా మిగిలిపోయి పెళ్ళాడుతూ ఉన్నాడు, ఒక్కడిగా మిగిలిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఒక్కడిగా మిగిలిపోయి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తన మనసంతా కూడా తన యొక్క భార్యలు తన పిల్లల విషయంలో వేదన పడుతూ ఉన్నాడు. ఆయన ఈ రోజున మీరు మీ తల్లిదండ్రులుగా మీరు కూడా మీ పిల్లల కోసమే ప్రేమ దేవుడు బాధపడుతూ వేదన పడుతూ కష్టపడుతూ శ్రమ పడుతూ ఉన్నటువంటి మీరు మీ పిల్లలకు మీ కష్టాన్ని తెలియజేయకపోతే మీ కష్టం మీరు ఎంత కష్టపడుతున్నారో, మీరు ఎంత శ్రమ పడుతున్నారో, మీరు ఎంత కష్టం చేసి వాళ్ళకి సుఖాన్ని ఇస్తున్నారో లేక అన్ని సమకూరుస్తూ ఉన్నారో వారికి తెలియదు మీ కష్టం ఏంటో. నువ్వు అలా దోచిపెడుతూ ఉంటే, అలా తీసుకొచ్చి అన్ని పెడుతూ ఉంటే వాళ్ళు చులకనగా అన్ని ఖర్చు చేస్తూ ఉంటారు, చులకనగా జీవిస్తూ ఉంటారు, ఓ నా పై జీవిస్తూ ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డ, your children should know how much you are struggling. నీ బాధ నీ పిల్లలకు తెలియాలి, నీ కష్టం నీ పిల్లలకు తెలియాలి. ఎవ్వరు రేవంతుల వారు ఉన్నారు, ఇక్కడ ఈయన మాత్రమే పోరాడుతూ ఉన్నాడు. నా ప్రేమ దేవుని దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. కుటుంబ సమేతంగా పోరాడదాం, కుటుంబ సమేతంగా పోరాడాలి. ఎలా పోరాడాలి? ఒక్కడు కాదు. ఎప్పుడైనా నీ తండ్రి బనీని చూసారా? ఎప్పుడైనా తండ్రి యొక్క బని చూసారా? ఏ ఇంట్లోనే తండ్రి బని ఎలా ఉంటుందో తెలుసా? మచ్చదానిలాగా ఉంటుంది. ఎస్, అన్ని రంధ్రాలే ఉంటాయి. పిల్లలు వచ్చి అడగొచ్చు, అయ్యా డాడీ ఎందుకు ఇట్లా రంధ్రాలు బని వేసుకుని మా ఫ్రెండ్స్ వస్తున్నారు, నువ్వు ఇట్లా వేసుకుంటే చీ నా పరుగు పోతుంది, నా సిగ్గుపోతుంది. కానీ ఆ రంధ్రాల వెనుక ఉన్నటువంటి ఆ చిరిగిపోయిన బలి వెనుక ఉన్న కష్టం నీకు తెలుసా? ఆ చెమట వాసన ఎప్పుడైనా చూసావా? ఆ చెమట వాసన ఎప్పుడైనా గమనించావా? వారి వేదన ఎప్పుడైనా చూసావా? నీ తల్లి చిరిగిపోయిన చీర కట్టుకొని ఉంటే ప్రేమ దేవుడు ఎప్పుడైనా గమనించావా? అవి కుట్టుకొని వేసుకుంటూ ఉంటే ఎప్పుడైనా గమనించావా? చూసావా? ఎప్పుడైనా? నీకు మాత్రం కొత్త బట్టలు కొనిస్తారు, పండుగ కూడా వాళ్ళకు పాత బట్టలు వేసుకుంటారు, నీకు మాత్రం కొత్త బట్టలు కొట్టిస్తారు, నీకు మాత్రం కొత్త బట్టలు కొనిస్తారు. దిస్ ఇస్ యువర్ పేరెంట్స్, ద లవ్ ఆఫ్ పేరెంట్స్. తల్లిదండ్రుల యొక్క ప్రేమ పిల్లలు నేర్చుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి, పిల్లలు గ్రహించాలి. నా ప్రేమ దేవుడి వాక్యం సరే. నీ తండ్రి అయితే కష్టమైనటువంటి హార్డ్ వర్క్ చేస్తున్నాడు తెలుసా? హీఈస్ అన్ ఇంజనీర్, బట్ హీఈస్ అన్ హార్డ్వేర్ ఇంజనీర్. కష్టపడే ఇంజనీర్. ఆయన రాళ్ళు కొట్టొచ్చు, మేస్త్రి కావచ్చు, రిక్షా లాగొచ్చు, లేక పెయింటర్ కావచ్చు, లేక ఇంక అంతకంటే రాళ్ళు కొట్టే పని కావచ్చు, కఠినమైన పని. చెమట కారుస్తూ ఉన్నాడు ఆయన. ఒక యవనస్తుడు అంటున్నాడు, డాడీ నాకు ఐఫోన్ కావాలి. ఏ ఫోన్ కావాలి? ఐఫోన్ కావాలి, నాకు కొనిస్తావా లేదా అని అడుగుతూ ఉన్నాడు. తండ్రి అంటున్నాడు, నాన్న ఇప్పుడు కొంచెం టైట్ గా ఉంది, కొంచెం టైం ఇవ్వు, నేను కొనిస్తాను నీకు. నా ఫ్రెండ్స్ అందరూ ఐఫోన్స్ వాడుతున్నారు, నేను ఒక్కడిని నా దగ్గర చిన్న ఫోన్ ఉంది, అందరూ ఎగతాలు చేస్తున్నారు, నేను కాలేజ్కి వెళ్ళను, నువ్వు కొనిస్తే నేను వెళ్తా. తండ్రి 2 రోజుల తర్వాత ఐఫోన్ తీసుకొచ్చి కుమారునికి ఇచ్చాడు. చాలా సంతోషపడ్డాడు. ఆ డబ్బా చూస్తూ తండ్రి ముఖంలో సంతోషం కూడా చూడట్లా, తండ్రి ముఖంలో ఉన్న
లేకపోతే ఆనందంగా ఉందనుకుంటా, నా కుమారుడిని నేను తీసుకొచ్చానని సంతోషం కూడా వాడికి కనపడట్లేదు. దాని వెనకాల ఉన్నటువంటి బాధ ఏంటో తెలుసా? తెలీదు. ఆ ఇంట్లోనే ఉంటున్నాడు 2-3 రోజుల నుంచి. నాన్న ఏంటి నువ్వు వెళ్ళట్లేదా? నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు పనికి అంటే, ఆటో లేదు నాన్న, అమ్మేశా. ఎందుకు అమ్మేశావు అంటే, నువ్వు ఐఫోన్ కావాలన్నావు కదా, నాకు ఇస్తేనే కానీ నేను కొనలేనని అన్నావు కదా, నేను వెళ్ళనన్నావు కదా కాలేజ్కి. అయ్యా నేను ఇన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు అయింది నేను ఇంజనీరింగ్ చేర్పించి, ఇదిగో నేను కాలేజ్ చేర్పించి, ఆఖరి సంవత్సరం ఉంది, నువ్వు వెళ్ళకపోతే ఆఖరి సంవత్సరం కూడా వేస్ట్ అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు కట్టిన ఫీజు అంతా కూడా పాడైపోతుంది. ఇన్ని సంవత్సరాలు కట్టినటువంటి ఫీజు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకు భయం వేసి ఆటో అమ్మేశాను బాబు, ఆటో అమ్మేశాను ఇదిగో నీకు ఫోన్ తీసుకొచ్చాను. పిల్లడు కుప్పకూలిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఐఫోన్ వెనకాల ఉన్న కష్టం ఏంటో నువ్వు గుర్తించాలి. నీ కొనిస్తున్న వస్తువు వెనుక ఉన్న కష్టం ఏంటో నువ్వు గుర్తించాలి. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నా. తల్లి తండ్రి వారు పోరాడే జీవితం నువ్వు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. యాకోబు కూడా పోరాడుతూ ఉన్నాడు. వారి భవిష్యత్తు కొరకే, వారి భవిష్యత్తు కొరకు ఈయన పోరాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పోరాటం వెనుకల 12 గోత్రాలు ఉన్నాయి. ఈయన పోరాటం వెనుక 12 రాళ్ళున్నాయి, బలిపీఠం కట్టే రాళ్ళున్నాయి. ఈయన పోరాటం వెనుక వారి భవిష్యత్తు, ఇశ్రాయేలు భవిష్యత్తు ఉంది. ఈయన పోరాటం వెనుక ఆశీర్వాదం ఉంది. ఈ రోజు నువ్వు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నావన్నా, లేక మంచి పొజిషన్ లో ఉన్నావన్నా, వారి ప్రార్థన అన్న సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. రోజు ప్రార్థన చేసుకుంటున్నావా? తల్లిదండ్రులకి ఇంకొక నేను ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఈ రోజున మీరు ప్రార్థన చేస్తున్నారు, బాగుంది, చాలా సంతోషం. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ యూ పేరెంట్స్. బట్ ఐ వాంట్ టు నో ఈజ్, మీరు నిజంగా మీ యొక్క పిల్లలకి ప్రతిరోజు ఉదయకాలం సమయంలో మీరు ప్రార్థన వారికి నేర్పిస్తున్నారా? వారు ఉదయకాలం లేచిన వెంటనే వారు వాక్యం చదవడం నేర్పిస్తూ ఉన్నారా? లేక చదువు మాత్రమే నేర్పిస్తున్నారా? చదువు విషయంలో వారికి ఉన్నటువంటి శ్రద్ధ, ప్రేమ, దేవుని మీద ఆత్మీయమైన విషయంలో కూడా నువ్వు నేర్పిస్తున్నావా? కారణం ఏంటంటే, నీ బలం ఏదైతే ఉందో, నీ శక్తి ఏదైతే ఉందో, నీలో ఉన్న శరీరంలో ఉన్నటువంటి బలము, శక్తి ఏదైతే ఉందో, ప్రేమ దేవుని బిడ్డ, ఈ తలలో ఉన్నటువంటి ఆ యొక్క గుజ్జు అనగా బ్రెయిన్ లేక బుద్ధి, ప్రేమ దేవుని బిడ్డ ఏదైతే ఉందో, ఆ బెదర్లో బుద్ధి, జ్ఞానం, తెలివి యావత్తు కూడా దేవుని అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ఈ రోజున హెచ్చరిక చేస్తా ఉంది. ఈ శరీరం నడిపించబడుతుంది అని అంటే, ఈ శరీరం జీవిస్తూ ఉంది అని అంటే, ఆయన ఆత్మ వల్లనే, ఆయన ఆత్మని శరీరం నుంచి ఒకసారి బయటకు వెళ్ళిపోతే శరీరం నిష్ప్రయోజనం. ఈ శరీరం ఎందుకు పనికిరాదు? ఏమంటారో తెలుసా? నీ పేరును మరుస్తారు, నీ పేరును విడిస్తారు, శవాన్ని ఎప్పుడు తీస్తున్నారు అంటారు. నీ పేరు అప్పుడే మరవబడుతుంది దేవుని ఆత్మ నుంచి వెళ్ళిపోతే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రేమ దేవుడ, దేవుని సన్నిధిలో నీ ప్రార్థన సమయం ఉండాలి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని మర్చిపోయే జీవితం కాదు మనకు కావాల్సింది, దేవుని ప్రేమించే జీవితం మనకు కావాలి. ఏ జీవితం కావాలి? దేవుని ప్రేమించే జీవితం మనకు కావాలి. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ.
హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నీ ప్రేమ దేవుని పట్ల ఎంత ఉంది నువ్వేం చేయాలి? తూచాలి. ఏం చేయాలి? కొలవాలి, మెజర్మెంట్ చేయాలి. చేసి చూడు. ఇంటికి వెళ్ళినాక, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళినాక నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు తూచి చూడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? నిజంగానేనా? హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నారో నాకు చెప్పాలి. ఇంటికి వెళ్ళినాక మీరేం చేయాలి? మెజర్మెంట్ చేసి కొలిచి చెప్పాలి. కిలోకి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు చెప్పాలి. 100 గ్రామ్సా, 200 గ్రామ్సా, 250 గ్రామ్సా, ½ కేజీ, 30 కేజీ? నవ్వొస్తుంది కదా? ఇంటికి వెళ్ళాక నవ్వండి. ఇంటికి వెళ్ళాక ఒకసారి బేరీజు వేసుకోండి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ట్రూ. ఒకసారి ఇంటికి వెళ్ళాక కొలవండి. నిజంగా చెప్తున్నాను, కొలవండి. కొలిస్తే మీకు తెలుస్తుంది మీ ప్రేమ ఎంత గొప్పదో, ఎంత బాగుందో, ఎంత ఉందో మీకే తెలుస్తుంది. తెలియాలి కూడా. దేవుడి ప్రేమ ఎంత ఉంది చెప్పగలరా? విస్తారంగా, కొలతలేనంతగా. కనుకనే పరలోకాన్ని విడిచిపెట్టాడా? పరలోకాన్ని విడిచిపెట్టాడు. దైవత్వాన్ని విడిచిపెట్టాడు. కుమారత్వాన్ని విడిచిపెట్టాడు. ఆయన దేవుడిగా ఉండాల్సినటువంటి దైవత్వాన్ని విడిచిపెట్టాడు. తన మహిమను విడిచిపెట్టాడు. తన వెలుగును విడిచిపెట్టాడు. తన తేజస్సును విడిచిపెట్టాడు. తన ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగును కూడా సైతం ఆయన వదిలిపెట్టేసి ఏమీ లేని వాడిగా, రిక్తుడిగా ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5-6 మనం దయచేసి చదువుదాం ఒకసారి త్వరగా. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తాను ఏం చేసుకున్నాడంట? రిక్తునిగా అంటే ఏమీ లేని వాడిగా తన్ను తాను తగ్గించుకొని, మరియు ఆయన ఆకారముతో మనుషులుగా కనబడి రిక్తుడిగా, ఏమీ లేని వాడిగా. ఇప్పుడు ఒక బొమ్మ ఉందనుకోండి, బొమ్మ దానికి కీ ఇస్తే ఎంత దూరం వెళ్ళింది? కీ అయిపోయేంత వరకు వెళ్ళింది. బ్యాటరీ ఇస్తాం అనుకోండి, ఎప్పటిదాకా నడిచింది అది? బ్యాటరీ అది బొమ్మ ఛార్జింగ్ ఉన్నంత వరకు నడిచింది. సెల్ ఫోన్ ఎప్పటి వరకు నడిచింది? దానిలో ఛార్జింగ్ ఉన్నంత వరకు. మన ఛార్జింగ్ ఎంతో తెలుసా? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా మన ఛార్జింగ్ గురించి? ఛార్జింగ్ పెట్టుకుంటున్నామా? మనం ఛార్జింగ్ పెట్టుకుంటున్నామా? ఛార్జింగ్ పెట్టుకునే స్కోప్ ఉందా మనకి? మరి ఏంటిది ఛార్జింగ్ కి సంబంధం? ఏంటి మన జీవితం? మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా చూస్తున్నాం, ఎలా వింటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా చేతులు పనిచేస్తున్నాయి, ఎలా కాళ్ళు పనిచేస్తున్నాయి, లోపల శరీరంలో ఉన్న ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి, హార్ట్ ఎలా పనిచేస్తుంది, లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, లివర్ ఎలా పనిచేస్తుంది, జీర్ణకోశం ఎలా పనిచేస్తుంది, కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి, నరాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎముకలు ఎలా పనిచేస్తున్నాయి, మూలుగులు ఎలా పనిచేస్తున్నాయి, మాంసం ఎలా పనిచేస్తుంది, వాటిపైన నరాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తున్నారా? ఇవన్నీ పనిచేస్తున్నాయి దేనికి తెలుసా? జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయనను బట్టి అవి నడుస్తూ ఉన్నాయి. ఆయనను బట్టి అవి ప్రేమ దేని పెట్టారా? ఈ శరీరము పనిచేస్తా ఉంది. వితౌట్ ఎనీ బ్యాటరీస్, వితౌట్ ఎనీ ఛార్జింగ్. మనుషుని యొక్క జీవితం దేవుని యొక్క ఆధీనంలో, స్వాధీనంలో ఉంది. నీ పుట్టుక నీకు తెలీదు. నీకు ఎప్పుడు తెలుసా? నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు పుట్టిన తర్వాత నీ పుట్టిన రోజు అనుకుంటున్నావు, కానీ తల్లి గర్భంలో పుట్టింది ఎప్పుడు తెలుసా? తెలీదు. నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలుసా? తెలీదు. నువ్వు ఎలా చనిపోతావో తెలుసా? తెలీదు. ఇవేమి తెలియని నీవు జీవిస్తున్నావు, బ్రతుకుతూ ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. రక్షణ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇవన్నీ ఇచ్చింది ఆ దేవుడు. ఆ దేవుడు మనం మర్చిపోతూ ఉన్నాం. నువ్వు కష్టం వచ్చి దేవుని దగ్గర ఏడ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు నీ దేవుడు నిన్ను మరవలేదు. మర్చాడా?
హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఆ ఇద్దరు సహోదరుల గురించి దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వారి హృదయంలో పైకి ముఖంలో సంతోషం కనబడుతుంది, పైకి బాగా కనబడుతున్నారు, కానీ వారి శరీరంలో బలహీనత ఉంది. ఒకటి. ఇంకో సహోదరు అనుకుంటుంది తన మనసులో, తన హృదయంలో, తన యొక్క ఆలోచనల తలంపులో, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా బ్రతికేంటి ఇలా అయిపోయింది, నేను ఇంతేనా, నేను ఇలానే నేను ఉండాలా, నా పరిస్థితి మారదా, నా జీవితం మారదా, నేను ఇలానే ఉండిపోవాలా, ఎందుకు నా పరిస్థితికి ఇలా ఉండిపోయింది అనేటువంటి దిగులుతో, బాధతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంది. నిద్రలేని రాత్రుల్లో తన మనసులో తన ఎప్పుడు వేదన పడుతూనే ఉంది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆపరేషన్ కూడా జరిగింది, కానీ లాభం ఏంటి, ఏమీ కాలేదు. ఇంకా వేదన పడుతూనే ఉన్నాను, ఇంకా కష్టపడుతూనే ఉన్నాను, ఇంకా శ్రమ పడుతూనే ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నా దేవుని సంగమా, ఈరోజు నేను దేవుని దగ్గరికి మరొకసారి నూతనముగా వద్దాం, మరలా కృతగా వద్దాం దేవుని దగ్గరికి. హీ ఈజ్ యువర్ గాడ్, హీ ఈజ్ యువర్ సేవియర్, హీ ఈజ్ యువర్ ప్రొటెక్టర్, హీ ఈజ్ యువర్ ప్రొవైడర్, హీ ఈజ్ యువర్ హీలర్, హీ ఈజ్ యువర్ గైడర్, హీ ఈజ్ ద గాడ్ హూ నెవర్ ఫెయిల్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో, నువ్వు ఏదైతే తలస్తూ ఉన్నావో, నువ్వు ఏదైతే నీ ప్రణాళికలు కలిగి ఉన్నావో, నీ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదనేటువంటి ఆలోచన సంశయంలో ఉన్నావు. నీ సంశయము దేవుడు చూస్తూ ఉన్నాడు, నీ సంశయంలో దేవుడు నువ్వు చూస్తూ ఉన్నాడు. నువ్వు డౌట్ లో ఉన్నావు, దేవుడు కార్యం చేస్తాడు. కనుక వెళ్ళి జరగకపోతే ఏంటి, ఏమీ జరగదు. దేవుడి పక్షాన ఉన్నాడన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఒక యవనస్తుడు మంచి బాగా చదువుకున్నాడు. బాగా చదువుకొని ఎంఎస్సి చేశాడు. అబ్బాయి ఏం చేశాడు, ఎంఎస్సి చేశాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఎక్కడ కూడా తనకి జాబ్ దొరకలేదు. జాబ్ దొరకకపోయేసరికల్లా ఆయన ఏం చేశాడంటే, ఆ పిల్లోడు ఒక మెకానిక్ షాప్కి వెళ్ళాడు. ఆ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళేసి మెకానిక్ అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా నీ షాప్లో ఏదైనా చిన్న పని నాకు ఇప్పించు అనేసి. ఆయన చూసన్నాడు, నువ్వు అక్కడ ఉంటావు కదా, అంటే రోజు కాలేజ్కి వెళ్తావు కదా, నువ్వు బాగా పై చదువులు చదివావు కదా, నువ్వు పై చదువులు చదివి ఈరోజు నువ్వు నా దగ్గరికి వచ్చి చిన్న పని ఇవ్వాలంటున్నావు, ఏంటి సంగతి అని అడుగుతాను అంటాడు. ఎవరొస్తారు అంటాడు, యా నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఎక్కడ కూడా నాకు జాబ్ దొరకలేదు. అందుకని నీ షాప్లో నేను చిన్న ఉద్యోగం, నేను చిన్న పని నాకు ఇస్తే నేను చేసుకుంటాను. అయ్యా నువ్వు పై చదువులు బాగా చదువుకున్నావు, పెద్ద ఉద్యోగం రావాలి నీకు, గవర్నమెంట్ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది నీకు, నువ్వు ప్రయత్నం చేయి. అప్పటిదాకా నేను వట్టిగా ఉండలేనయ్యా, ఎందుకంటే మా తల్లిదండ్రులు నన్ను ఊర్లో ఉండి అక్కడ వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక నేను కట్టి చదువుకున్నాను. ఇక్కడ కూడా వాళ్ళపైన ఆధారపడాలంటే, ఇంత వయసు వచ్చింది నాకు, ఇంతగా చదువుకున్నాను నేను, ఇంకా వాళ్ళపైన ఆధారపడాలంటే నాకే సిగ్గేస్తుంది, నాకే బాధ వేస్తుంది. నాకు చిన్న పని ఇప్పించండి, నేను చేసుకుంటాను. మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు, నువ్వు చేయలేవు, ఎందుకంటే బాగా చదువుకున్న బిడ్డవు నువ్వు, కాబట్టి నువ్వు చేయలేవు, నీతో కాదు. ఒక్కసారి ఇచ్చి చూడండి, ఒకరోజు చూడండి, నాకు పని ఇచ్చి, ఒకవేళ చేస్తే పెట్టుకోండి, లేకపోతే తీసేసేయండి అని ఆ యవనస్తుడు అడిగాడు. అయితే రేపటి నుంచి రా అని చెప్పాడు. అయిపోతే మాట చెప్పాడో ఆ మాటకు విని ప్రేమ దేవుడు నెక్స్ట్ డే రోజు ఎలా వచ్చింది తెలుసా, ఆ మంచిగా టక్లో ఉన్నటువంటి బిడ్డ నార్మల్ బట్టలు వేసుకొని వెళ్ళిపోయాడు. అరే నిన్ననేమో హైఫైగా కనపడ్డావు, ఇప్పుడేమో ఏకంగా మెకానిక్ షాప్లో ఎలా ఉండాలో అలా వచ్చేసామండి అంటే, నేను ఇంట్లో ఉన్నది ఇలాగే ఉంటానయ్యా, నేను ఇంట్లో ఇలాగే ఉంటాను, నాకు ఉన్నాయి 2 జతలు, ఆ 2 జతలు నేను రోజు మార్చి ఒక వారం అంతా ఒకటి వేసుకుంటాను, లేదా మార్చి వేసుకుంటాను, ఇంతే. అందుకే నేను గొప్పవాడిని అనుకుంటున్నావు, కానీ గొప్పవాడిని కాదు అని పన్నో జాబ్లో జాయిన్ అయ్యాడు.
జాయిన్ అయిన తర్వాత అది చేస్తూ చేస్తూ వెంటనే చేస్తున్నాడు, వెంటనే నేర్చుకుంటూ ఉన్నాడు, పని చేస్తున్నాడు. దినదినం ప్రేమ దేవుని కదా. ఆ పిల్లలు ఫాస్ట్గా పని చేస్తూ ఉంటే గిరాకీ కూడా చాలా పెరుగుతూ ఉంది. అనేకమైనటువంటి గిరాకీ వస్తూ ఉంది, పనులు వస్తూ ఉన్నాయి. ఈయన అనుకుంటున్నాడు, ఈ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి నా షాప్ బాగా ఎదుగుతూ ఉంది, డబ్బులు బాగా వస్తున్నాయి అని. ఆయన కూడా ఏమి చేయకుండా ఎంతైతే మొదటి రోజున 50 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా 1000 రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్నాళ్ళు అయింది, అనుకోకుండా అయ్యా నేను రేపటి నుంచి ఉద్యోగంకి నేను పనికి రాలేనయ్యా. నేను అయ్యా ఎందుకు, ఏమైంది? ఖచ్చితంగా నీకు ఉద్యోగం వచ్చింది కదా నీకు. నాకు తెలుసయ్యా, నువ్వు ఎందుకంటే నువ్వు బాగా చదువుతావు, నువ్వు చదువుకునే పిల్లడివి, నీకు ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా నీకు. గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడ వచ్చింది అని కుతూహలంతో అడుగుతూ ఉన్నాను. ఆ షాప్ యజమాని ఆయన అంటున్నాడు, ఎక్కడ నాకు జాబ్ నాకు రాలేదు, కానీ రేపటి నుంచి రాదు. ఎందుకయ్యా, ఏమైంది, ఏం జరిగిందని అంటే ఆయన అంటాడు, ఇదిగో ఈ మెకానిక్ షాప్ లో నన్ను చాలా బాగా చూస్తారు కదా, దానికి నిండు వందనాలు. మీరు అనుకుంటున్నారు ఏంటంటే మీరు నువ్వు ఇలా తొందరగా నేర్చుకున్నావు అనుకుంటున్నావు. నేను నేర్చుకోలేదయ్యా, నాకు వచ్చి పని. ఎందుకనంటే నా తండ్రి కూడా మెకానికే. నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను, నా తండ్రి షాప్ లో నేను నేర్చుకున్నాను. 10వ క్లాస్ వరకు, ఇంటర్ వరకు నేను నా తండ్రి షాప్ లో పని చేస్తూనే వచ్చానయ్యా. నేను ఆ కష్టం నేను మరవను. ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ పనిచేసి నేను డబ్బులు సంపాదించాను, నాకు ఆహారాన్ని సంపాదించుకున్నాను, నా ఇంటి రెంట్ నేను కట్టుకున్నానయ్యా, నా తల్లిదండ్రులకు నేను కొంత పంపించానయ్యా. కానీ ఇప్పుడు నువ్వు నా యజమానుడివి, కానీ నీకంటే నాకంటే పైన ఇంకొక యజమానుడు ఉన్నాడు. రాత్రికాల సమయం నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం ఏంటంటే నా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు నాతో మాట్లాడినాడు. ఇదిగో నేను అనేక జన్మలకు నేను స్వాస్థ్యంగా చేస్తాను. ఇదిగో నువ్వు నా కుమారుగా నువ్వు ఉండాలి, నేను నా సాధనమై ఉన్నావు, నేను పనిముట్టుగా నేను వాడుకుంటాను, నువ్వు నా సేవకురా అన్నాడు. పిలిచాడు. నేను రేపటి మానేస్తున్నాను. ఆయన పిలిచాడు, నేను వెళ్తున్నాను. ఆయన హిందూ. ఆయన అన్నాడు, అయ్యా యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, నా గురించి ప్రార్థన చేయి. మరి ఎలాగంటే ఆయనే చూసుకుంటాడు. భోజనం ఎలా ఆయనే చూసుకుంటాడు, వస్త్రాలు ఎలా ఆయనే చూసుకుంటాడు, రెంట్ ఎలా ఆయనే చూసుకుంటాడు. చూసుకోకపోయినా పర్వాలేదు, ఆయన పిలిచినవాడు నమ్మదగిన వాడు. కనుక అందుకోసమేమో నాకు ఉద్యోగం రాలేదు, అందుకోసమే నా చదువు తగినటువంటి ఆయన ఉద్యోగం నాకు దొరకలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఉద్యోగం దొరకలేదయ్యా. కేవలం నాకు ఉద్యోగం, ఈ లోకాసన ఉద్యోగం కన్నా గొప్ప ఉద్యోగం నా యేసయ్య ఉద్యోగం. దేవుడు నాకు ఇచ్చే ఉద్యోగం, ఆ ఉద్యోగం అనేక జనములను నేను ఆయన వైపు తిప్పాలి. నేను వెళ్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. 1000 మందిని ఆయన రక్షించాడు. హల్లెలూయా. ఉద్యోగానికి భయపడుతున్నావా? ఉద్యోగం లేని నువ్వు దిగులు పడుతున్నావా? చిన్న ఉద్యోగం చేస్తే సిగ్గుపడుతున్నావా? వట్టిగా ఉండడానికి నువ్వు చేయలేని పరిస్థితిలో ఉంటున్నావా? భయపడద్దు. ఆ చిన్న ఉద్యోగం అనేది చేయి. నీ తల్లిదండ్రులకి, నీ ఇంట్లో వాళ్ళకి సహాయకరంగా ఉండు. నీ దేవుడిని గొప్పవాడిగా చేస్తాడు. హల్లెలూయా. జనములను నీకు ఆత్మీయ తండ్రిగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పోరాటం ఆపొద్దునప్పుడు ఏమని చెప్పిట. యాకోబు కూడా పోరాడుతూ ఉన్నాడు, యాకోబు కూడా పెరుగులాడుతూ ఉన్నాడు. విడిచిపెట్టలేదు ప్రేమని చెప్పిట్టారు. ఇంత ఆస్తి ఉదయం చెప్పి వదిలేయలేదు ప్రేమని చెప్పిట్టారు. ఆ యెహోవా దేవుని దగ్గర రాత్రి కాల సమయంలో పోరాడుతూ ఉన్నాడు ప్రేమని చెప్పాడు. ఆయన మార్పు చెందే వరకు పోరాడుతూ ఉన్నాడు. ఎప్పటి వరకు ఆయన అన్నాడు, ఏమన్నాడు? నీ పేరు చెప్పండి, నీ పేరేంటి అన్నాడా? ఏశావు అని చెప్పలేదు. హల్లెలూయా. అంతకుముందు ఏం చెప్పాడు? 2 సార్లు ఏం చెప్పాడు? ఏశావు నా కుమారుడు నీవేనా అంటే, అవును నేనే ఏశావునే కదా. 2 సార్లు అబద్ధం చెప్పాడు, 2 సార్లు ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ పేరేంటంటే, ఎందుకు అర్థం చెప్పాడు అని అంటే, నేను ఎక్కడున్నాను? దేవుని సన్నిధిలో ఉన్నా. మనుషులతో మాట్లాడినట్టు కాదు నేను మాట్లాడేది, మనుషులతో కాదు నేను మోసం చేసేది. దేవునితో నేను మోసం చేయలేదు, దేవుని దగ్గర అబద్ధం చెప్పలేను. కారణం ఏంటంటే ఆయన సజీవమైన దేవుడు. He is a living God. He is a living legend. దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ అంటున్నాడు, ఇక మీద నీ పేరు ఏం కదంట,
యాకోబు అని పిలువబడదు, ఇశ్రాయేలు అనగా దేవునితోనూ మనుషులతోనూ లోకముతోనూ పోరాడి గెలిచిన వాడు అని చెబుతూ ఉన్నాడు. మార్పు రావాలి నీ జీవితంలో, మారు మనసు రావాలి నీ జీవితంలో. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్నట్టుగా మార్పు లేకపోతే, మారని జీవితంలో లేనట్లయితే ఆశీర్వాదము రాదు. ఎప్పుడైతే మన పేరు చెప్పినాడో వెంటనే ఆయన పేరు మారిపోయింది. హల్లెలూయా. మారిన వెంటనే ఇంకా అంటున్నాడు ఆశీర్వాదం 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 అంటున్నావు. ఎందుకు నీకు ఆశీర్వాదం అంటే, అయ్యా నువ్వు ఇచ్చిన సంతానం, అయ్యా నువ్వు ఇచ్చిన కుటుంబం దీవించబడాలి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమడిగట్లా ఒకటే అడుగుతున్నాడు, అయ్యా ఇది నువ్వు ఇచ్చిందే, మరి దీన్ని ఎలా, ఇది ఎలా నువ్వు ఆశీర్వదించకపోతే, దీవించకపోతే ఎలా? దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఆయన ఆశీర్వాదం నీ మీదనే ఉంది, నువ్వు తీసుకోవడమే తరువాయి. ఆయన ఆశీర్వాదం ఎక్కడుంది? మన పైనే ఉండిద్ది, కానీ మనం దాన్ని గ్రహించాలి. ఎప్పుడైనా పైకి చూస్తే అది కనబడదు. ఆమేన్. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పైకి చూడాలి. పైన వాటిని కానీ కింద ఉన్న వాటిని నువ్వు వెతకూడదు. కింద వాటిని వెతికినట్లయితే పైవి నీకు దొరకవు. కిందలో ఎప్పుడు అయిపోతూనే ఉంటాయి, పైది మాత్రం ఎప్పుడు అయిపోదు. హల్లెలూయా హల్లెలూయా. ఇది లోపల ప్రేమ దేవుడు ఎప్పుడైతే దేవుడితో తను పోరాడుతూ ఉన్న సమయంలో ఈయన పేరు అడిగినాడు. పేరు అడిగిన వెంటనే అసలు పేరు చెప్పినాడు. ఈయన పేరు మారిపోయింది, ఆశీర్వాదం వచ్చేసింది. ప్రేమ దేవుడు తన నడవడంలో కూడా ఏమైపోయింది, చక్కటి అవగాహన కూడా వచ్చిందా? నూతనమైన అవగాహన వచ్చినట్లుగా మనం దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 51:7 త్వరగా. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. దేవా, ఇప్పుడు ఏం చేయాలంట? హిమము కంటే తెల్లగా నువ్వు అవ్వాలి. ఎలా అవ్వాలి? హిమము కంటే తెల్లగా నువ్వు అవ్వాలి. తెలుపు చేయబడాలి నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ఆలోచనలో, నీ తలంపులో. లోకానుసారమైనది ఏది కూడా ఉండకూడదు, ఏ చెడు కూడా ఉండకూడదు. పావురాన్ని ఎప్పుడైనా చూసారా? పావురాన్ని చూసారు కదా? దాంట్లో ఏముంటుంది? ప్రతి పక్షిలో చేదు ఉంటుంది, దానిలో మాత్రం చేదు ఉండదు. అలాగే మగ పావురము ఆడ పావురము రెండు ఉంటాయి. ఏదో ఒకటి చనిపోయినా కూడా ఇంకొకటి ఖచ్చితంగా ఒకటే ఉంటుంది. మరలా ఇంకో దాని వైపు చూడదు, ఇంకోటి దగ్గరికి రానివ్వదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వంత పరిశుద్ధంగా ఉండాలని, నువ్వంత పవిత్రంగా ఉండాలని, నువ్వంత తేటగా ఉండాలని, నువ్వంత తెలుపుగా ఉండాలని, నీలో ఏ చేదు ఉండకూడదని. పావురం యొక్క పక్షులన్నింటిలో కూడా పావురానికి తప్ప మరి ఏ పక్షి కూడా వాక్యం సెలవిస్తుంది చేదు అనేది లేకుండా ఉండదు. అన్నింటిలో చేదు ఉంటుంది, ఇది ఒక్కటి మాత్రమే చేదు ఉండదు. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు కనుక పావురంతో పోల్చినారు. నా పావురమా నిష్కలంకురాలా, నా పావురమా అని పిలుస్తూ ఉన్నాడు. తన వధువుని సంఘమును పిలుస్తూ ఉన్నాడు ఆయన. నిష్కలంకురాలా, నీవు నా ప్రియురాలవు. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాను. నీ జీవితంలో అంత నిష్కలంకం కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉండాలని వాక్యం ద్వారా చూస్తున్నా. మొదటిగా నువ్వు పోరాడాలి. ఎక్కడ పోరాడాలి? దేవుని దగ్గరే పోరాడాలి, మరి ఎక్కడ కూడా పోరాడడానికి లేదు. రెండవది ప్రేమ దేవుని బిడ్డగా నీ లోపల ఏమవుతుంది? మార్పు కలుగుతుంది. మూడోది ఏం కలుగుతుంది? ఆశీర్వాదం వస్తుంది. నువ్వు నాలుగోదిగా మనం చూసినప్పుడు నూతన చూడండి, 10 వచ్చిన చదవండి. 51:10 చదవండి ఒకసారి త్వరగా. నా దేవా, నా యందు శుద్ధ హృదయం కలిగించేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. గివ్ మీ ఎ న్యూ హార్ట్. కొత్త హృదయం కావాలి, నూతన మనసు కావాలి, నూతన హృదయం కావాలి, నూతన జీవితము కావాలి. వచ్చిన నీ మాట నూతనమైనదిగా ఉండాలి. ఇంతకుముందు మాట్లాడినట్టు కాదు, ఇప్పుడు వేరేగా నువ్వు మాట్లాడాలిగా. ఆత్మీయమైన భాషలో నువ్వు మాట్లాడాలి, వాక్యానుసారమైన భాషలో నువ్వు మాట్లాడాలి. నీ మాటల్లో పవిత్రత కనబడాలి, పరిశుద్ధత కనబడాలి, నీతి కనబడాలి, యథార్థత కనబడాలి. అబద్ధం లేని జీవితం నేను జీవించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా.
దేవునితో ముఖాముఖిగా నువ్వు మాట్లాడాలి. 5వది ఏంటి? దేవుడితో నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ బాధలో, నీ వేదనలో దేవునితోనే ముఖాముఖిగా నువ్వు ఉండాలి తప్ప మనుషులతో కాదు. మనుషులతో కాదు ప్రేమ దేవుట. ఫేస్ టు ఫేస్ దేవునితో ముఖాముఖిగా నువ్వు మాట్లాడాలి. ఆయన ముఖము చూస్తూ మాట్లాడాలి. మోషే గారు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడినారు. కనుక నేను కిందికి వచ్చినప్పుడు ఆ చర్మము ఎలా ఉందంట? మెరుస్తా ఉంది, తేజస్సు వెదజల్లుతా ఉంది. ఆయన ముఖంలో ఎవరు కూడా చూడలేకపోయినారంట. నీ ప్రార్థన గదిలో నుంచి నువ్వు బయటకు వస్తే నీ ముఖము అలా వెలగాలి. నీ ప్రార్థన గదిలో నుంచి, ప్రార్థన గది ఉండాలి. ప్రార్థన గదిలో నుంచి నువ్వు బయటకు వస్తే నువ్వు సమాధానం కలిగి బయటికి రావాలి, నెమ్మది కలిగి నువ్వు బయటికి రావాలి, సంతోషంగా నువ్వు బయటికి రావాలి, ధైర్యంతో బయటికి రావాలి, ఒక కృత నిశ్చయంతో బయటికి రావాలి. నేను చూడగానే అందరూ గుర్తుపట్టాలి. దేవుడి దగ్గర జవాబు పొందుకొని బయటకు వచ్చినటువంటి సహోదరి, బయటకు వచ్చినటువంటి సహోదరుడిగా నువ్వు కనబడాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు ఒక్కసారి మనం గమనించి మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ప్రేమ దేవుని బిడ్డలారా, జీవితంలో నీ దేవుడు తప్ప నీకు సహాయం చేసేవాడు ఈ లోకంలో ఉండొచ్చు. సహాయం చేస్తారు మనుషులు, బంధువులు, స్నేహితులు, ఎంతో కొంత చేస్తారు, చేయరని నేను చెప్పడం. కానీ నిజమైన సహాయము ఎవరు చేస్తారు? దేవుడు. మనుషులు సాయం చేస్తే మళ్ళీ వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి. మనుషులు సాయం చేస్తే వారికి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి. ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి, అప్పు తెచ్చుకుంటే అప్పు మళ్ళీ ఇవ్వాలి. కానీ దేవుడు సహాయం చేస్తే నువ్వు ఏది కట్టాల్సిన అవసరము లేదు. ఆ విషయం నువ్వు గమనించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తున్న వాక్యం మనం ఇక్కడ చూస్తుంటాం ఏంటంటే, నీ దేవుని దగ్గరకు నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఎప్పుడైతే నువ్వు మోకరిస్తావో, కూర్చున్న వెంటనే నీ దేవుడు నీ పైన కాన్సన్ట్రేషన్ పెడతాడు. నువ్వేం అడుగుతావా, నువ్వేం చెబుతావా, నువ్వేం ప్రార్థిస్తావా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నీ ప్రార్థన హారములలో ఒక హారము అయి ఉండాలి, నిజమైన హారమై ఉండాలి, నిజమైన ప్రార్థన అయి ఉండాలి, యథార్థమైన ప్రార్థన అయి ఉండాలి. దేవుని దగ్గర యాకోబు మోకరిస్తే, యాకోబు పోరాడితే ఆశీర్వదించబడ్డా, మార్పు చెందబడ్డా, పేరు మారి, ప్రేమ పోరాటం ఆగింది. సంతోషంగా ఏశావుని ఎదుర్కోవడానికి బయలుదేరినాడా. ఏశావు 400 మందితో వస్తున్న మాట విన్నప్పటి నుంచి ఆయన గుండెల్లో దడ పరిగెడుతున్నాయి, పదాలు పరిగెత్తున్నట్టే పరిగెడుతున్నాయి. 400 ఎక్కడ 4000 మంది వచ్చినా పర్వాలేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడినాడు. నా దేవుడితో నేను పోరాడానని విశ్వాసం, నమ్మకం. నీ ప్రార్థనని అంత విశ్వాసపరుస్తుంది, నీ ప్రార్థనకి అంత నమ్మకం కలిగజేస్తుంది. నీ ప్రార్థన నీకు అంతా ఏం చేస్తుందట? నేను బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నా. ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? గోనె పట్ట కట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడు? కట్టుకున్నాడా? హల్లెలూయా. గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని బూడిదలో కూర్చున్నాడు. కూర్చొని పోరాడుతున్నాడు. ఆయన కూడా పోరాటమే, ఆయన కూడా పోరాటమే. ఆ పోరాటం దేనికి అని ఒకసారి గమనిస్తే, ఆయన తప్పు చేశారా అని ఒకసారి గమనిస్తే ఏ తప్పు చేయలేదు. పోనీ పాపం చేశారంటే ఏ పాపం చేయలేదు. పోనీ ఇంకేదైనా చేయకూడని పని చేశారంటే ఏమీ చేయలేదు. ప్రతిరోజు బలులు అర్పిస్తున్నాడు. ఎవరి కోసం? పిల్లల కోసం. ఏ రోజు కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయిష్టంగా, దేవునికి విరోధంగా ఏ తప్పు చేసిన వాడు కాదతడు. ప్రతిరోజు దేవుని అనుసరిస్తూ దేవుని మార్గంలో, దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా సమస్తం కోల్పోయినాడు. ఏం పేరైంది? యోబు కదా. ఉన్నటువంటి ఒక్కసారిగా అన్ని కోల్పోయినాడు. ఇల్లు కోల్పోయినాడు, ఆస్తులు కోల్పోయినాడు, గొర్రెలు బర్రెలు అన్నిటి ఎవడో వచ్చి తోలుకొని పోయినాడు. ఆ తర్వాత ఇల్లు కూలిపోయింది. ఆ ఇంటి కిందనే ఉన్నటువంటి తన పిల్లలు 10 మంది చనిపోయినారు. అంతా అయిపోయింది. ఏమైపోయింది? అంతా అయిపోయిందా లేదా? అయిపోయిందా? నిజంగా అయిపోయిందా? అయిపోయిందని వాళ్ళు చేయలేపండి, ఒకసారి లేపండి, నాకు తెలుసు. హల్లెలూయా. అయిపోలా. నువ్వు అయిపోయింది అనుకుంటే అయిపోద్ది,
కాలేదు అనుకుంటే ఇది కాలేదు కాబట్టి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? సూట్ బూట్ వేసుకొని కూర్చున్నాడా? సోఫాలో కూర్చున్నాడా? మరి ఎక్కడ కూర్చున్నాడండి? ఎక్కడ? బూడిదలో గుండు ఒరిగించుకొని తల మీద ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకొని కూర్చున్నాడు. ఏమీ లేని వాడిగా కూర్చున్నాడు. తల్లి గర్భం నుంచి నేను ఎలా వచ్చానో అలా కూర్చున్నాను కూర్చున్నాడు. అది నీ పోరాటం రావాలి వచ్చిన. నీ పోరాటం అలా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో పోరాడే జీవితం నీకు కావాలి వచ్చిన. గాలిపటం, కైట్ ఇంగ్లీష్లో, హిందీలో పతంగి. ఎక్కడ ఉండి ఎగరేస్తే? ఎక్కడ? ఆకాశంలో ఉండేది. గాలి వీస్తా ఉంటే పైకి ఎగురుతా ఉంటుంది. ఈయన కూడా వదులుతా ఉంటాడు, దారం వదులుతా ఉంటాడు. ఎంత పైకి ఎగురుతుందో మరలా కిందికి లాగుతాడు, మరలా కిందికి లాగుతాడు, మరలా పైకి వదులుతాడు. అది అనుకుంటా ఉంటుంది. ఏమనుకుంటుంది అంటే, ఏమనుకుంటుంది? ఈయన నన్ను గట్టిగా పట్టుకున్నాడు, ఈయన చేతిలో నేను బందీగా ఉన్నాను, ఈయన చేతిలో నేను బద్ధకంలో ఉన్నాను, నేను కట్లలో ఉన్నాను, అసలు ఈయన లేకపోతే నేను ఇంకా పైకి వెళ్ళేవాడిని, ఇంకా పైకి వెళ్తాను నేను అనేసి అనుకుంటూ ఉంటది. ఈయన దింపుతాడు మరలా వదులుతాడు. అదేంటో తెలుసా? అప్ అండ్ డౌన్స్. నీ లైఫ్ లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉండవని కాదు ప్రేమ దేవుని బిడ్డలారా. యోబు గారి జీవితం అదే జరుగుతుంది. అప్ అండ్ డౌన్స్. ఆయన ఏ తప్పు చేయలేదు. వాక్యం అంటుంది, శోధన సహించువాడు ధన్యుడు. ఏంటంట? శోధన సహించువాడు ధన్యుడు. లాగుతున్నాడు, వదులుతున్నాడు అనుకుంటుంది. నన్ను వదిలేస్తే ఇంకా పైకి 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 వెళ్తాను అనుకుంటున్నాడు. కానీ ఒక్కసారి ఏం చేసుకుంటుంది? అది తెంపేసుకుంటుంది. తెగిపోయి అది వెళ్ళిపోతూ ఉంటది. ఆఖరికి ఎక్కడ? ఒక ముళ్ళ తుప్పల్లో పడింది, చెరిగిపోయింది. ఆ పతంగిని మనం అడుగుదాం. పతంగి లేక గాలిపటం, కైట్, నువ్వెందుకు చినిగిపోయావు? నువ్వెందుకు ఇక్కడ పడిపోయావు అని అంటే, నా యజమానుల చేతిలో నేను ఉన్నప్పుడు పైన ఉన్నా. నేను అనుకున్నాను ఏంటంటే, నా యజమానుల చేతిలో ఉన్నందుకు నేను పైకి ఎగరలేకపోతున్నాను అనుకున్నాను. నేను భ్రమపడ్డాను. ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఆయన కింది తీస్తూ ఉన్నప్పుడు, నన్ను వదిలేస్తూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను ఆయన యొక్క ఆధీనంలో నేను ఉన్నాను, ఆయన యొక్క కంట్రోల్లో నేను ఉన్నాను, ఆయన యొక్క స్వాధీనంలో నేను ఉన్నాను. ఆయన లేకపోతే నేను ఇంకా పైకి ఎగురుతాను అనుకున్నాను. కానీ నా యొక్క ఆలోచన తప్పు. ఆయన నా తండ్రి అయి ఉన్నారు, ఆయన నా తల్లి అయి ఉన్నది, ఎందుకో ఆయన యజమాని అయి ఉన్నాడు. కానీ నేను గుర్తించకుండా వదిలేస్తే బాగుండవు. నన్ను ఎందుకు ఇంత మీరు కట్టుదిట్టగా పెడుతున్నారు? అమ్మాయి చిన్నసరిగా వేసుకో, అమ్మా మంచి కూర్చో, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడకు, మంచిగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. నీ భర్త నీకు మంచి మాట చెప్తాడు, అసహించుకుంటావు. తండ్రి మంచి మాట చెప్తాడు, విసిగించుకుంటాం. ఎప్పుడు నష్ట పెడతా ఉంటారు. చుండి సరిగా వేసుకో, మంచి కూర్చో, మంచిగా మాట్లాడు, మంచిగా చేయి, మంచిగా నడువు, మంచిగా చేయి, నువ్వు ఇక్కడ పోకు, నువ్వు అక్కడికి పోకు, ఎందుకు ఇలా మాట్లాడుతావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, అక్కడికి కూర్చున్నావు, ఇక్కడ కూర్చున్నావు. ఇబ్బందిగా ఉంది కదా. ఎస్, ఇబ్బందే. కానీ నీ ఇబ్బంది నువ్వు ఇబ్బంది అనుకుంటున్నావు. కానీ నువ్వు ఈ ఇబ్బందిని కాస్త ఆ ఇబ్బందే నిన్ను సరి అయిన వ్యక్తిగా, నిన్ను సరి అయినటువంటి మార్గంలో నడిపించేవాడు నీ తండ్రి, నడిపించేవాడు నీ భర్త, నడిపించేది నీ భార్య, నడిపించేది నీ తల్లిదండ్రులు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తున్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే, వదిలేస్తే బాగుండు, వదిలేస్తే అదిగో ఆ ముళ్ళతుప్పలో పడ్డానయ్యా. ఈ ముళ్ళతుప్పలో పడ్డాను. నా జీవితం చిరిగిపోయిన విస్తరి అయిపోయింది. నాయన చేతిలో ఉన్నప్పుడు బాగా ఎగిరాను, పైన ఉన్నాను, నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నాను. కానీ ఈ రోజున నా జీవితమే పాడైపోయింది, నా బ్రతికే పాడైపోయింది. ఒట్టిగా మిగిలిపోయాను, పనికిరాని దానిగా. ఇప్పుడు ఎగరేసినా, నన్ను అతికించినా, నన్ను ఎగరేసినా ఎగరలేని పరిస్థితి నాది. నా జీవితం ఎంత దుర్బలం అయిపోయిందంటే, ఇదిగో నా యొక్క అపోహలు, నాలో ఉన్నటువంటి విసుగు, నాలో ఉన్నటువంటి ఆ యొక్క ఇసరింపులన్నీ కూడా ఈ రోజున పటాపంచలైపోయాయి. ఎంత ఘోరం జరిగిపోయింది నా జీవితంలో అని ఇప్పుడు బాధపడితే ఏమి లాభము లేదు. నా ప్రేమ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. అందుకే యోబు గారు ఎక్కడికి వెళ్ళాల,
ఎక్కడికి వెళ్ళరా, ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. He was sitting in the presence of the Lord. He is crying out. Why? Because he is the only person. He is the only God can heal me once again. He is the only person can lift me up. వాక్యం చెప్తున్న మాటంటే ఆయన మాత్రమే తిరిగి మన పైకి లేవనెత్తగలరు. అందుకే దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టిన. హల్లెలూయా. నా ప్రేమ దేవుడి వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. భయపడద్దు. నీ కష్టంలో, నీ శ్రమలో, నీ బాధలో, నీ వేదనలో భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామా? దేవుని సన్నిధిలో మనం ముందుకు ప్రేమ దేవుడి కదా సాగుతూ ఆత్మీయ జీవితంలో ఎక్కడ నువ్వు పడిపోకుండా, ఎక్కడ నువ్వు దిగజారిపోకుండా, ఎవరిని తృణీకరించకుండా, ఎవరిని నశించుకోకుండా, ఎవరిని పాయింట్ అవుట్ చేయకుండా. ఆమేన్. హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడి మనం ముందుకు సాగబట్టిగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.